అంతరిక్ష ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్ భూమి మీదికి తిరిగి రావడంపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. సునీత టీం క్షేమంగా తిరిగి వస్తుందా అనే ఆందోళన కూడా మొదలైంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని నాసా నిర్ణయించింది. ఇప్పుడు వాళ్ళని క్షేమంగా భూమికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. మరి సునీత విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు భూమికి ఎలా తిరిగి రాబోతున్నారు? అసలు సునీత విలియమ్స్ అక్కడికి ఎలా వెళ్ళింది, ఎందుకు తిరిగి రాలేకపోయింది అనే అంశాలు చూద్దాం. అంతరిక్ష ప్రయోగం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నాసా. అయితే నాసా కూడా అప్పుడప్పుడు ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్స్ పైన ఆధారపడాల్సి వస్తుంది. గతంలో నాసా ప్రయోగించిన కొన్ని స్పేస్ క్రాఫ్ట్ పేలిపోవడం, మరికొన్ని మూలన పడడం, కొత్త వాహక నౌకలపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే కొత్త స్పేస్ షిప్ కోసం ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. విమాన తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న బోయింగ్ అంతరిక్ష ప్రయోగాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలు కొత్త స్పేస్ క్రాఫ్ట్స్ తయారీకి ముందుకొచ్చాయి. బోయింగ్ కంపెనీ 35,274 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను, స్పేస్ ఎక్స్ 21,836 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను దక్కించుకున్నాయి. నాసా కాంట్రాక్టులు దక్కించుకున్న బోయింగ్, స్పేస్ ఎక్స్ కంపెనీలు తమదైన శైలిలో అంతరిక్ష వాహక నౌకలను రూపొందించాయి. ఈ విషయంలో బోయింగ్ వెనుకబడింది. తొలి విమాన వాహక నౌకలోనే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నాసా కోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఇప్పటికే 9 వాహనాలను సిద్ధం చేసి అంతరిక్ష కేంద్రానికి పంపించింది. అయితే బోయింగ్ కంపెనీకి మాత్రం అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యాయి. కాంట్రాక్టు దక్కించుకున్న తర్వాత 2019-2022లో ప్రయాణికులు లేని వాహనాలను బోయింగ్ ప్రయోగించింది. అది పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా స్టార్ లైనర్ పేరుతో ప్రయాణికులతో కూడిన విమాననౌకను రెడీ చేసింది. ఈ స్టార్ లైనర్ వాహక నౌకలోనే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 5న ఫ్లోరిడాలోని కేఫే కెనవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్లిన స్టార్ లైనర్ ఐఎస్ఎస్కు చేరుకుంది. కానీ టేకాఫ్ అయినప్పటి నుంచి ఆటంకాలే ఎదురయ్యాయి. ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడ్డాయి. థ్రస్టర్స్ మూసుకుపోయాయి. అయినా ఎలాగోలా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిదిద్దేందుకు నాసా, బోయింగ్ ఎంతో ప్రయత్నించాయి. అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్టార్ లైనర్ భూమికి తిరిగి వస్తుందా రాదా అనే సందేహాలు ఉండేవి. అయితే అది క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం అది చేరుకోలేకపోయింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ జూన్ 5న టేకాఫ్ అయింది. స్టార్ లైనర్ 8 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇది టేకాఫ్ అయినప్పటి నుంచి సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో అనుకున్నట్టు ముందుకు సాగలేదు. అందుకే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్ష కేంద్రంలోనే విడిచిపెట్టి ఆటో పైలట్ మోడ్లో సెప్టెంబర్ 7న భూమికి తిరిగి వచ్చేసింది స్టార్ లైనర్. న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ హార్బర్లో ఇది ల్యాండ్ అయింది. అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను రెస్క్యూ చేసేందుకు నాసా ఇప్పుడు యాక్షన్ మొదలుపెట్టింది. మిషన్ క్రూ 9కి నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 స్పేస్ షిప్ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కేఫ్ కెనవెరల్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 26న ఈ స్పేస్ షిప్ బయలుదేరాల్సి ఉంది. అయితే కెనవెరల్లో తుఫాను కారణంగా సెప్టెంబర్ 28కి మార్చారు. చివరకు భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10:47 ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 30వ తేదీ తెల్లవారుజామున ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ చేరుకుంది. స్పేస్ ఎక్స్ రాకెట్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సరే, మరి సునీత విలియమ్స్, విల్మోర్లు ఎప్పుడు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది? స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సెప్టెంబర్ 28న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. వాస్తవానికి ఇందులో 4 అంతరిక్ష వ్యోమగాములు వెళ్లే వీలుంది. కానీ సునీత విలియమ్స్, విల్మోర్లను భూమికి తీసుకొచ్చేందుకు 2తో మాత్రమే అది అంతరిక్షానికి వెళ్ళింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ ఫాల్కన్ 9 రాకెట్లు
నిక్ హాగ్వే, అలెగ్జాండర్ గార్బునోవ్ ఐఎస్ఎస్కు వెళ్లారు. నిక్ హాగ్వే నాసా ఆస్ట్రోనాట్ కాగా అలెగ్జాండర్ గార్బునోవ్ రష్యన్ కాస్మోనట్. వీళ్ళిద్దరూ 30న అంతరిక్ష కేంద్రానికి క్షేమంగా వెళ్లారు. వీళ్లకు సునీత విలియమ్స్ విల్మోర్ స్వాగతం పలికారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ విల్మోర్ని తీసుకుని ఫాల్కన్ 9 స్పేస్ షిప్ భూమికి తిరిగి రానుంది. 8 రోజుల ప్రయాణం కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ విల్మోర్ 8 నెలల పాటు అక్కడే గడపాల్సి వస్తుంది. 2025 ఫిబ్రవరిలో వాళ్ళిద్దరు భూమికి తిరిగి వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.